హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉంటారు. మీరు వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో ఆ క్షణంలో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఈ పర్సన్ ఆ టైంలో మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఆలోచిస్తే తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూస్తామన్నమాట. ఓకేనా? రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనేది మన కామెంట్ బాక్స్లో. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్ది అనమాట. లైక్ చేసిన తర్వాతనే వీడియోలోకి ఎంటర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి, లేకపోతే వదిలేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఎవరికి పర్సనల్ రీడింగ్ అయితే కాదు, జనరల్ రీడింగ్ అనమాట. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూసి మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. వారి పార్ట్నర్ వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారు ఈ వీడియో చూసే టైంలో వారి పార్ట్నర్ వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు, యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. మీ మనసులో మీకు ఇష్టమైన మీ పర్సన్ నేమ్ని 3 to 5 టైమ్స్ అనుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోవడానికి చూడండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని. ఓకే? విష్ ఫుల్ఫిల్మెంట్. వావ్, సూపర్ అండి. మీకు గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. క్లైమ్ చేసుకోండి. పేజ్ ఆఫ్ స్వార్డ్స్, ద హెరోఫిట్, స్ట్రెంగ్త్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ద డెవిల్. డెవిల్ వచ్చేసారండి మీ లైఫ్లోకి. Nine of Pentacles, King of Swords, the Hermit, Six of Swords. Okay, bottom of the deck వచ్చేసి King of Wands. ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా, మీరు ఈరోజు ఎలాంటి కలర్ డ్రెస్ వేసుకున్నారు, ఎలా రెడీ అయ్యారు, అండ్ మీరు అసలు ఎలా ఉన్నారు, మీరు ఈ పర్సన్ గురించే బాధపడతా ఉన్నారా లేదా, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారా అని ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ కంటికి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారండి. ఓకే? ఈ పర్సన్ మిమ్మల్ని తను ఒకవేళ బ్లాక్లో పెట్టేసి ఉంటే కూడా తను వేరే వేరే అకౌంట్స్ నుంచి కూడా తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉండొచ్చు. ఓకే? మీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనిపిస్తుంది తనకి. తన కంటికి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో అనమాట, ఒక ఏంజల్ మాదిరిగా కనిపిస్తున్నారు. మీకు మనీ ఫ్లో చాలా బాగుంది, అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంది. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఓకే? అది ఈ పర్సన్ ఇంకా ఇలా చూసేసరికి తనకు ఇంకా వెంటనే మీ లైఫ్లోకి రావాలి, మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి. కొంతమంది అయితే మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఓకే? ఈ పర్సన్ కంటికి మీరు ఒక మనీ ఉన్న అంటే ఓ లక్ష్మీ దేవత లాగా కనిపిస్తూ ఉన్నారనమాట. ఓకే? ఈ పర్సన్ మిమ్మల్ని నానా విధాలుగా మిమ్మల్ని అయితే బాధ పెట్టేసి ఉన్నారండి. ఓకేనా? ఆ బాధల నుంచి మీరు తేరుకొని ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. ఈ పర్సన్ చాలా బాధ అయితే పెట్టారు మిమ్మల్ని. తన ఇన్మెచ్యూర్ తనం వలన పేజ్ ఆఫ్ కప్స్ అయిపోయింది. ఇక్కడ మీకు మనశ్శాంతి అనేది లేకుండా చేసి వెళ్ళారనమాట ఈ పర్సన్. ఓకే? ఇప్పుడు మీరు ఈ బాధ నుంచి మీరు బయటకు వస్తున్నారు. స్పిరిచువల్ కనెక్షన్లో మీరు ఉన్నారండి. ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వారు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారనమాట. మీరు అంటే మీ జీవితం గురించి మీరు నేర్చుకుంటున్నారు చాలా. కాబట్టి మీరు మీ జీవితం గురించి మీరు లెసన్స్ అనేది చాలానే నేర్చుకున్నారు ఈ పర్సన్ పరంగా. ప్రతి ఒక్క పర్సన్ ద్వారా మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకుని ఇప్పుడు మీ జీవితం అంటే ఏంటిది మీకు అర్థమయ్యే లోపల మీకు టైం అనేది మీ చేతిలోకి వచ్చేసిందండి. ఓకే? మీరు ఇప్పుడు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఓకే? ఆ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేయడము అండ్ మళ్ళీ మీకు కఫ్ ఆఫర్ ఇవ్వాలని అంటే మీకు ప్రపోజ్ చేయాలని తను వచ్చేది కూడా మళ్ళీ ఒక ఇన్మెచ్యూర్ తనం. పేజ్ ఆఫ్ కప్స్, ఇన్మెచ్యూర్ తనం వలన వస్తున్నారు ఈ పర్సన్. తన కంటికి ఇప్పుడు మీరు ఒక లక్ష్మీ దేవత కావచ్చు, అండ్
ఒక ఇంప్రెస్ లెవెల్ అనమాట. చాలా అందంగా తయారవుతున్నారు, డ్రెస్సింగ్ స్టైల్ బాగా చేసుకుంటున్నారు, హెయిర్ స్టైల్ బాగా చేసుకుంటున్నారు. అండ్ మేల్ చూస్తున్నారంటే మీరు మీ బాడీని మీరు చాలా ఫిట్గా ఉంచుకోవడము, చాలా హ్యాండ్సమ్గా మీరు తయారవుతున్నారనమాట. మీ డ్రెస్సింగ్ స్టైల్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అండ్ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. మీకు బాగా మనీ ఫ్లో బాగుంది ఇప్పుడు. ఓకే, ఫీమేల్ అయితే మీరు చాలా అందంగా తయారవుతున్నారు. మీ డ్రెస్సింగ్ అండ్ హెయిర్ స్టైల్ ప్రతి ఒక్కటి మీరు చేంజ్ చేసుకుంటున్నారనమాట. మీ లైఫ్ని మీకు మీరే తిరిగి రాసుకుంటున్నారండి. ఓకే, కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి చూడలేక తను వెంటనే మళ్ళీ ఓకే తను చాలా అందంగా తయారవుతున్నారు, అంతకుముందు ఇంత హ్యాండ్సమ్గా అందంగా కనిపించలేదే అనే విధంగా తను మళ్ళీ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇన్మెచ్యూర్ తనం వలన మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ స్పై చేస్తూ ఉన్నారండి. ప్రతిరోజు ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట. మీరు మాత్రం ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారండి. ఓకే, ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు అండ్ స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారనమాట. మీ జీవిత లెసన్స్ అనేది మీరు చాలా నేర్చుకుని ఇప్పుడు బయటపడుతున్నారనమాట. ఓకే, జీవిత సత్యాలు అసలు ఏంటిది అనేది మీరు నేర్చుకుని బయటకు వచ్చే టైంకి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం, తను ప్రపోజ్ చేయడము జరగబోతుందన్నమాట. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అండ్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఇన్మెచ్యూర్ తనం అనేది ఉంటుందండి. దాంట్లో కొంచెం అది గమనించండి. ఓకేనా, మీ దగ్గర ఉంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉండగలను అనే నమ్మకం అయితే ఈ పర్సన్కి ఉందండి ఇప్పుడు. ఓకే, అంతకుముందు ఏదైనా జరగచ్చు, మీ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని వద్దనుకొని ఈ పర్సన్ వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. మనం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కార్డ్ అయితే వేస్తాను. ఓకే, దాంట్లో తెలుస్తుంది. సో ఈ పర్సన్ ప్రజెంట్ టైంలో మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట అండ్ తను ఒకరి ద్వారా ఒకరికి మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకుంటారనమాట. అండ్ ఇక్కడ చాలామంది ఇక్కడ విందు వినోదాల్లో పాల్గొనడము అండ్ గెట్ టుగెదర్ పార్టీస్కి అటెండ్ అవుతూ ఉంటారనమాట. ఓకే, ఈరోజు ప్రతి మూమెంట్ అనేది ఈ పర్సన్కి వెళ్తుంది అండ్ తను మీ రిలేషన్ పరంగా తను ఇన్ని రోజులు ధైర్యం చేయలేదన్నమాట. తన సేఫ్ జోన్లో తనే చూసుకోవడము, మీరు రేటు పోయినా తనకు అవసరం లేదన్నమాట. ఓకే, ఈ పర్సన్ మీతో ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు, ఎంజాయ్ చేశారు, మీరే తన ప్రాణం సర్వస్వం అనే విధంగా తను చాలా మాట్లాడి ఉన్నారు. కానీ మీరు కమిట్మెంట్ ఇచ్చేసరికి ఈ పర్సన్ తనకు భయం వేసి తనకు ధైర్యం చేయలేక తను పారిపోయారనమాట. ఓకే, ఇప్పుడు ఆ పారిపోయిన పర్సన్ ఇప్పుడు మీ పరంగా తను యాక్షన్ తీసుకోబోతున్నారు, తను స్ట్రెంత్ అవుతున్నారు, తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అన్ని కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి. మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తున్నారనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఎవరిని కేర్ చేయడం లేదు, మీ జీవితం ఏంటిది అనేది మీకు తెలిసి వచ్చింది, మీ వర్క్లో మీరు బిజీ అయిపోయారు, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటున్నారు అండ్ ఒక క్వీన్ లాగా ఉన్నారనమాట. ఓకే, ఎవరిని కేర్ చేయకుండా మీ జీవితంలో మీరు హ్యాపీగా బతుకుతున్నారనమాట. ఓకే, ఆ విషయంలో ఇప్పుడు ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే కూడా కొంతమందికి మీ పర్సన్ భయపడుతున్నారనమాట. ఓకే, కొంతమంది మీ పర్సన్ ఎలా చూస్తున్నారంటే మిమ్మల్ని ఒక లయన్ అనమాట, అలా ఒక పులిని చూస్తే భయం వేస్తుంది కదా, అలా చూస్తున్నారనమాట మీ దగ్గరికి రావడానికి తను. ఓకే, ఈ పర్సన్ అంతా భయపడుతున్నారు అంటే మిమ్మల్ని చాలా నానా రకాలుగా తను మిమ్మల్ని బాధ పెట్టేసి కూడా ఉండొచ్చండి. ఓకే, ఇంత భయపడుతున్నారంటే తను ఏదో ఒక విషయంలో తను తప్పు చేశారు అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్ అయితే ఉందండి. మీ కనెక్షన్లో కొంతమందికి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ మీద తనకి చాలా అట్రాక్షన్ ఉంది, ఫిజికల్ అట్రాక్షన్ అనమాట. అండ్ ఇక్కడ మీరు తనకి గుర్తుకు రావడం వలన ఈ పర్సన్ డ్రింక్ చేయడము అండ్ స్మోకింగ్ చేయడము, చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి అయితే ఈ పర్సన్ అడిక్ట్ అవుతున్నారండి. ఓకే, లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి తనలోనే ఉన్నాయన్నమాట, చెడు లక్షణాలు చాలా ఉన్నాయి ఈ పర్సన్లో. ఓకే, తన కంటికి ఎవరైనా అందంగా కనిపించాలి అనుకోండి, వాళ్ళని సాధించుకోవాలి అనే విధంగా అనమాట. ఈ పర్సన్లో చాలా ఓర్వలేని గుణం ఉంటుంది అండ్ మీ మీద చాలా అబ్సెసివ్ ఉన్నారనమాట. ఓకే, మీ మీద చాలా కోపం కూడా ఉంటుంది పర్సన్కి. బయట మాత్రం చాలా ప్రేమగా మాట్లాడిన తన మనసులో మాత్రం మీ మీద చాలా జెలసీ అనేది ఉంటుందండి ఈ పర్సన్లోకి. మీరు తనకంటే ఇప్పుడు లో ఎనర్జీలో మాత్రమే ఉండాలి, తన ఎనర్జీ మాత్రం ఎప్పుడు హైలోనే ఉండాలి అని ఈ పర్సన్ ఆలోచన అనమాట. కానీ మీరు చాలా లెసన్స్ నేర్చుకున్నారు ప్రతి ఒక్క విషయంలో ఈ పర్సన్ దగ్గర నుంచి.
మీ చుట్టూ జరుగుతున్న ప్రతి ఒక్క దాని నుంచి మీరు లెసన్స్ అనేది నేర్చుకుని ఇప్పుడు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారనమాట. అంటే మీ ఎనర్జీ ఇప్పుడు హైలో ఉంది, ఈ పర్సన్ ఎనర్జీ లోలో ఉందన్నమాట. ఓకే, ఏ పర్సన్ మిమ్మల్ని చూస్తే అసలు ఓరవలేకపోతున్నారు అని చెప్పచ్చు. తన మనసులో అయితే మీ మీద చాలా జెల్సీ ఫీలింగ్ అయితే ఉందండి, కానీ బయట మాత్రం మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా నటించి మళ్ళీ వస్తారనమాట. మీ మీద తనకు ప్రేమ అనేది ఇక్కడ కనిపించడం లేదు, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది చాలా. ఓకే, ప్రేమ ఉన్నా కూడా తన ఇన్మెచ్యూర్తనం తను అనుకుంటున్నారు మీ మీద చాలా ప్రేమ ఉంది అని, కానీ అది ప్రేమ కాదు ఫిజికల్ అట్రాక్షన్ అనమాట. ఓకే, ఆ పర్సన్కి అది తెలియదు. ఓకే, మళ్ళీ ఇక్కడ మీకు మీ పర్సన్కి అయితే రీయూనియన్ అవ్వబోతుందండి. మిమ్మల్ని ఏ పర్సన్ అయితే వద్దు అని వెళ్ళిపోయారు ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రావడము, ఇద్దరికి రీయూనియన్ చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా మొండివారండి ఈ పర్సన్. అసలు తన పక్కన ఒక బాంబు వేసేసరే అనుకోండి, తన మీద కాదు కదా అనే విధంగా తన పని తను చేసుకుంటూ వెళ్తారనమాట. తను ఎవరిని పట్టించుకోరు, చాలా మూర్ఖత్వం ఉంటుంది, తను ఏమనుకుంటే అదే చేస్తారనమాట. ఎదుటి వారికి ఇబ్బంది అవుతున్నా ఇంకా ఏదైనా సరే తను పట్టించుకోరనమాట, చాలా మూర్ఖత్వం అయితే ఉంటుంది. అండ్ ఈ పర్సన్ చాలా సీరియస్గా ఉంటారనమాట. ఓకే, ఎదుటి వారికి చాలా సీరియస్గా కనిపిస్తూ ఉంటారనమాట అలాంటి పర్సన్. ఓకే, ఇక్కడ మీ కనెక్షన్లో ఇక్కడ ఒక ఫీమేల్ పర్సన్ ఉన్నారంటే వారు ఎవరైనా కావచ్చు. ఆ పర్సన్ వల్లనే మీరు మీ పర్సన్ కలవకపోవడం కానీ, లేదా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తున్నారు అంటే మీ పర్సన్లో చాలా మూర్ఖత్వం ఉంటుంది అండ్ ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది. పర్సన్ సరిగా మిమ్మల్ని అర్థం చేసుకోరు, కాబట్టి ఈ పర్సన్ దగ్గర నుంచి మీరే దూరం అవ్వాలి, తనని మీరు దూరం చేసుకోవాలి. మీరు ఒంటరిగా ఉండడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ ఈ పర్సన్తో ఉండడానికి చాలామంది మీరు ఇష్టపడడం లేదండి. ఓకే, ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. ఓకే, కానీ ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు కానీ మీరు తనతో లైఫ్ అనేది ఇష్టపడడం లేదనమాట. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన ఏదో కొన్ని రోజులు బాగుంటారు, మళ్ళీ కథ మొదటికి వస్తుందన్నమాట. కాబట్టి ప్రతిసారి ఈ పర్సన్ తన బిహేవియర్ వలన మీరు విసిగిపోయి ఇంకా ఈ పర్సన్ని పూర్తిగా మీ జీవితం నుంచి తొలగించేసేస్తే మీరు ఇంకా అలాంటి వారితో మీ జీవితం ఎందుకు అనే విధంగా మీరు ఏ పర్సన్తో మీరు దూరం ఉండడానికే చూస్తారనమాట. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా కొంతమంది అయితే మీరు యాక్సెప్ట్ చేయడం లేదండి. ఓకే, ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. సేమ్ ఈ పర్సన్ అయితే మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో ఆ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు, మళ్ళీ మీతో లైఫ్ కావాలి అనుకుంటున్నారు, మీతో మ్యారేజ్ కావాలి అని తను అనుకుంటున్నారు. అండ్ తను మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ తన మనసుకి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నాను అని తను అనుకుంటున్నారు అనమాట. కానీ ఇన్మెచ్యూర్ తనంతోనే తను మీ లైఫ్కి రావడం జరగబోతుంది అనమాట. అంటే వచ్చిన తను అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన ఎక్కువ రోజులు ఉండరండి. ఓకే, అది కథ అనమాట. ఓకే, యూనివర్స్ ఈ కనెక్షన్ గురించి మీకు ఏం గైడ్ చేయబోతున్నారు? యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఈ కనెక్షన్ గురించి? మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ నేను చెప్పాను ఆల్రెడీ. ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకునేది ఉంది, కాబట్టి ఈ పర్సన్ మీకు పరిచయం అవడము అండ్ తను నానా విధాలుగా మిమ్మల్ని హింసించడం అనమాట. ఓకే, ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని హార్ట్ చేసి వెళ్ళిపోతారు. ఈ పర్సన్ వలన మీరు హ్యాపీగా ఫీల్ అయిన కొన్ని రోజుల కంటే తన వలన మీరు బాధపడిన రోజులు ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి మీరే ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే, మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. మళ్ళీ ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏదైనా లెసన్స్ అనేది నేర్చుకునేది ఉండొచ్చు. ఓకే, డెత్ కార్డ్ అండ్ 2 of cups అండ్ 9 of cups. ఓకే, 7 of pentacles, Ace of pentacles, Emperor, Queen of pentacles, King of cups. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 of wands. ఓకే, మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ ఎవరైతే ఉన్నారో ఏ పర్సన్ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చేసి మీతో రిలేషన్ అసలు పూర్తిగా వద్దు అనుకుని వెళ్ళిపోయారండి ఈ పర్సన్, కానీ ఇప్పుడు మీతో జీవితం కావాలి అని కోరుకుంటూ ఉన్నారనమాట. మళ్ళీ మీ రిలేషన్ రీబర్త్ అవుతుందన్నమాట. ఓకే, మీకు రీయూనియన్ అవుతుందండి. ఈ మీ పర్సన్ ఎవరైతే మీకు చాలా రోజులుగా దూరంగా ఉన్నారో 2 years కానీ 2 months కానీ 9 months కానీ 9 years కానీ 7 months కానీ 7 months కానీ 7 years కానీ 1 month కానీ 1 year కానీ అలా ఈ పర్సన్ మీ దగ్గర నుంచి
దూరంగా ఉంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది. ఓకేనా? మీరు అసలు తనకు సెట్ అవ్వరు అని అనుకున్నారనమాట. వారి లైఫ్ పార్ట్నర్గా మీరు పనికిరారు అనుకున్న పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే, తన జీవితంలో మీరు ఉంటేనే తను ఇప్పుడు హ్యాపీగా ఉండగలను, లేకపోతే తనకు మిగిలేది మనశ్శాంతి కూడా ఉండదన్నమాట. ఈ పర్సన్కి చాలా అశాంతికి గురవుతారనమాట. తనంతలో తను దిగి వస్తే మీరు వద్దనుకుంటే చాలామందికి అయితే ఈ పర్సన్కి మీరు హార్ట్ బ్రేక్ అయితే అవుతుందండి మీ వలన. ఎందుకు అంటే ఈ పర్సన్ ప్రతిసారి చాలా హార్ట్ బ్రేక్ చేస్తున్నారు కదా, కాబట్టి తను వచ్చినా మీరు పట్టించుకోవడం లేదనమాట. ఓకే, తను ఇంతే, ఇంకా వస్తారు పోతారు, తన గురించి పట్టించుకోవద్దు అనేది మీరు అర్థం చేసుకుంటారు. తనని పట్టించుకోకపోయేసరికి ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు మాత్రం ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారండి. అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ పర్సన్కి మీరు మనీ పరంగా హెల్ప్ చేసుకున్నారు. అండ్ తనకి ప్రతి విషయంలో తనకు కష్టం వచ్చింది అంటే మీరు మోటివేషన్ చేయడం కానీ, అంటే తనకి ఒక అమ్మ లాంటి ప్రేమ కానీ, అండ్ కొంతమందికి అయితే ఒక ఫాదర్ లాగా అనమాట. ప్రతిసారి తనని బాగున్నారా లేదా, ప్రతిసారి మీరు తన గురించి బాగుండాలి తను అని కోరుకోవడం కానీ అలా చేసి ఉన్నారనమాట. కానీ ఈ పర్సన్ మీద మీకు చాలా కోపం అయితే ఉందండి. ఓకే, ఇంకా తను ఉన్నా లేకున్నా మీకు అవసరం లేదు, మీ జీవితంలో తను లేకున్నా మీకు ఫరక్ పడదు, మీరు ఉండగలరు అనే విధం మీకు అర్థమైందనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్కి మీ మీద చాలా తను ఓర్వలేకపోతున్నారు. తన మనసులో జెలసీ ఫీలింగ్ అయితే ఉందండి మీ మీద. ఓకే, అంటే మాత్రం మీ మీద ప్రేమ కురిపిస్తారు, కానీ తన లోపల మీ మీద కొంచెం జెలసీ ఫీలింగ్ అయితే ఉంది. ఓకేనా? ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది ఈరోజు మీకు, ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూస్తాను. మేషరాశి వారు ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారండి. మీ పర్సన్ దగ్గర నుంచి ఈరోజు మీరు కాల్ ఆర్ మెసేజ్ అనేది మీకు వస్తుందన్నమాట. ఏ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్లోకి మీ రాశి పర్సనే వస్తున్నారండి. ఓకే, అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ వస్తున్నారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ కర్కాటక రాశి వారు 24/7 ఏదో ఒక విషయంగా మీరు ఆలోచిస్తున్నారు అండ్ స్టక్ అయిపోయారనమాట. అండ్ సింహరాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో ఎలాంటి ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదు. అండ్ కన్యా రాశి వారు మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారండి. ఇద్దరికి ఈరోజు రీకన్సిలేషన్ జరగబోతుంది. అండ్ తులారాశి వారు మీకు ఈరోజు ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు మీరు ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ధనురాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు మీరు. అండ్ కుంభరాశి వారు క్లోజర్ బుక్ అయిపోతారండి ఈరోజు మీరు. అండ్ మీనరాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్ వస్తున్నారండి. ఓకే, వీరు మీ పాస్ట్ పర్సన్ అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.